ప్రత్యేకత ఉన్నది. అతను తెలంగాణ ఉద్యమంలో ఆ ఊరిలోనే దొరికి ఊరేసిండు తుర్రెబాజ్ ఖాన్. అక్కడికి ఎడ్యుకేషన్ ఎందుకు వచ్చిందంటే తుర్రెబాజ్ ఖాన్ నిజాం ప్రభువులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ పోరాటంలో ఆ ఊరు తుర్రెబాజ్ ఖాన్కి షెల్టర్ ఇవ్వడం వల్ల అతన్ని అక్కడ అరెస్ట్ చేసిండు. ప్రజా తిరుగుబాటు వస్తుందని ఆనాటి ప్రభుత్వాలు గుర్తించి తక్షణమే ఆ ఊర్లో పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ ఇచ్చారు, స్కూల్ పెట్టిండ్రు. సో తుర్రెబాజ్ ఖాన్ వల్ల మొగిలిగిద్దలో వచ్చిన పాఠశాల ఈ దేశానికి బూర్గుల రామకృష్ణారావు గారిని ఇచ్చింది, ఈ దేశానికి మరి చెన్నారెడ్డి గారిని ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారిని ఇచ్చిండ్రు, చాలామంది సత్యనారాయణ రెడ్డి గారిని ఇచ్చిండ్రు. అంటే ఒక పాఠశాల ఉండి అదే అట్లా ఇయ్యనిక కుదరదు. కానీ అదే ఇట్లాంటి రాజకీయపరమైన కోరికలే కోరకండి, చదువులకు సంబంధించిన ఏమైనా కోరండి. అందుకే హై స్కూల్ ఇచ్చిన, స్కూల్ ఆ ఊర్లో ఎడ్యుకేషన్కి ఫండ్స్ ఇచ్చిన, చాలా ఇచ్చిన, బిల్డింగ్ ఇచ్చినాము, ఫండ్స్ ఇచ్చినాము, చాలా ఇచ్చొచ్చిన చదువులకు సంబంధించి. రాజకీయపరమైన కోరికలు మా ఊరినేమో జిల్లా చేయమని అడుగుతారు. ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆ ఊరిని మండలం చేయమన్నట్టు, సార్ నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా కొండారెడ్డిపల్లి జిల్లా కేంద్రం కాకపోతే ఎట్లా సార్ అంటున్నారు. సో ఇట్లా నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం మా దగ్గర లేదు సార్. తమరు కూడా చదువుకున్న ఊరు మాడుగుల, జయపాల్ రెడ్డి గారు సొంత ఊరు, వాళ్ళు కూడా నాకు తెలిసి పెద్దది ఏదో కోరుకుంటున్నట్టున్నారు. మన ఇద్దరం ఆ ఊరు అల్లుళ్ళము, ఆ ఇంటికి కూడా అల్లుళ్ళము. సో అట్లా మీరు అల్లుళ్ళు ఇద్దరు, ఒక ఆయన కౌన్సిల్ చైర్మన్, ఇంకొక ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఏం చేయకపోతే ఎట్లా అని పిల్లనిచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్. ఇట్లా మనకు తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు కదా అని మండలాలు లేకపోతే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అట్లా ఇవ్వడం కుదరదు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు అనేది పరిపాలన సౌలభ్యం కోసం, ప్రజలకు పరిపాలన అందుబాటులో తీసుకురావడానికి కోసమే వాడాలి తప్ప మన ఇష్టాల మీదనో లేకపోతే మనం అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి వాటిని చేయాలనే విధానానికి నేను పూర్తిగా వ్యతిరేకం. అట్లాంటివి సహేతుకంగా ఉండి సాంకేతికంగా వాటికి ఫీజిబిలిటీ ఉంటే ఎస్ డెఫినెట్గా అట్లా ఏదన్నా అన్యాయం జరిగింది ఉంటే దాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వానికి ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. ఏది ఏమైనా ఒక మంచి చర్చకు, మంచి సూచనలకు మీరు అవకాశం ఇవ్వడం, సభ్యులందరూ కూడా పాల్గొనడం, ఇంకా ఒకరిద్దరు పేర్లు మిస్ అయిన లిస్టులో కనిపించిన వాళ్ళందరూ కూడా ఆలస్యం అవుతుందని మాట్లాడినట్టున్నారు. వాళ్ళందరి ఇష్యూస్ను కూడా దృష్టిలో పెట్టుకుంటాం, రాతపూర్వకంగా ఇవ్వచ్చు, క్లారిఫికేషన్స్ కూడా రిటర్న్లో కూడా అడగవచ్చు, రిటర్న్ రిప్లై కూడా చేస్తాం చైర్మన్ సార్. ఇఫ్ ఇట్ ఈస్ కాంట్రవర్సీ ఆల్సో వీఆర్ దే టు రిప్లై, నథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ మై దిస్ థింగ్ సార్. నాకు కూడా చెప్పడానికి నా మనసులో ఉన్న గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని వచ్చినవాడు నేను.